ఇవాళ ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాం. ఏపూరు సోమన్న గారు వస్తా ఉన్నారు. రైట్, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ ఇంట్రడక్షన్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఏపూరు సోమన్న పేరు ఏ పార్టీని ఉద్దేశించి చెప్పినా నాకేం బాధ ఏం లేదు. స్టేజీల పైన కేసీఆర్ గారిని పొగుడుతూ పాడినటువంటి పాటలు మేము విన్నాము. అంటే కేసీఆర్ గారిని పొగుడుతూ నేను పాడింది ఏమి లేదు. నేను ఎవడు పాలైందో తెలంగాణ అని రాసింది మీరు వినలేదా? స్టేజీల పైన కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అని పాడిందా లేదా? ఎస్, వినండి ఒక మాట. రాజకీయంగా మీకు అన్ని అవగాహన నుండి కూడా ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారు? కొన్ని జరిగినాయి అంటున్నా. కానీ ఆ రోజు మీరు బీఆర్ఎస్ లో చేరి తప్పు చేశారంటే ఏమంటారు? జరిగింది, తప్పలేదు. 100%. మీరు కాంగ్రెస్ పార్టీలకు ప్రాధాయపడిపోయిర్రు అన్న విమర్శ ఒకటి ఉన్నది. మాట్లాడిన స్వయంగా తీన్మార్ మల్లన్న గారు చెప్పినటువంటి అంశం ఏంది, ఆయన రిఫర్ చేస్తేనే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు అని చెప్పి ఎవడో మాట్లాడుకుంటున్నామండి, అవసరమా? రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మంచి పాట. దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజాపాలన తెచ్చాం, నియంతృత్వ పాలనపై నిప్పులు చెరిగాం, ప్రజాపాలన తెచ్చాం. అరే దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజల మధ్యకు వచ్చాం. రైట్, ఇదే గొంతుతోటి కేసీఆర్ కు మీరు యాంటీగా పాడినటువంటి పాట చాలా బాగున్నాయి కదా. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరాం, యువశంగాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదరాం. స్వార్థ ప్రయోజనాల కోసం ఏపూరు సోమన్న పార్టీ మారిండు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి. తప్పు. రేవంత్ రెడ్డి ఏపూరు సోమన్న దగ్గర తీయడం లేదు, 100% తీస్తాడు. కావాలనే కాంగ్రెస్ పార్టీలోకి ఏపూరు సోమన్న తనంతట తానైపోయిండు. అంత తక్కువ అంచనేసి మాట్లాడద్దు. రైట్, బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నాకు అక్కడే లేదు. 100 రోజుల గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు, అమలు కావు. ఆగస్టు 15 లోపు కాకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? ఒట్లు అనేవి నమ్మకం లేకపోతేనే ఒట్లేస్తారు అన్నదానికి మీరేమంటారు? తప్పు. ఒట్టు అనేది ఎందుకు వేస్తున్నామంటే తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మా కేఆర్ టీవీ వేదికగా? మటన్ తిన్నవని చంపే తీరు, గుర్రానికి తిరిగితే చంపినటువంటి తీరు, ఇట్లాంటి మతతత్వంతో ఉన్నటువంటి రాజకీయాలు మన దేశంలో వద్దు.